కనుక బేసికల్లీ నేను ఆంధ్రాకు చెందిన వాడినే. Yeah, by the grace of God, God brought us here, and we have been working here, and God has been using us for His ministry also. So grateful to God. This I'm really happy to share the word in the midst of you. I'm not a professional speaker, but still the God that has kept in my heart that I want to share the few thoughts in front today this time. దేవుని కృప చొప్పున మేము యుఎస్ఏ రావడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. అదే సమయంలో దేవుని యొక్క పరిచర్య కూడా కొనసాగిస్తూ ఉన్నాం. నేను ఫుల్ టైం స్పీకర్ కాకపోయినా కానీ ప్రభు నాకు ఇచ్చిన తలంపులను బట్టి వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Today, this time, let us all sit in the presence of God with a prayerfully asking God to speak to us, like God wants to speak to us, because each day God wants to talk to us and He wants to encourage us, in the spiritual journey. ప్రతిదినం కూడా ప్రభు మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితంలో మనల్ని బలపరచడానికి ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఈ దినం కూడా ప్రభు తన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. So before we get into the word of God, let's ask God's presence to be in the midst of us. Even though we are from different places, Satan brings so many distractions, like with all the network and so many problems, let's ask God's presence to be with us. Let God to speak to us. Like one word is enough for our life to encourage, to get encouraged by His word. ఈ రాత్రి వేళ మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. అపవాది అనేక రీతిలుగా ఆటంకాలు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ అపవాది ఎలాంటి ఆటంకాలు కలుగు చేయకుండా తన ఈ కార్యాన్ని ప్రభు ఘనంగా కొనసాగించలాగున ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన పాదాల దగ్గర మనందరం కూడా ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Father, we praise and thank you, God. We come to your presence and we worship you and magnify your name, Lord. కృపగల దేవా, ఈ రాత్రి వేళ మీ యొక్క సన్నిధికి వచ్చాం. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, కనపరుస్తా ఉన్నాం. మీరు చిన్న మంచి సమయానికి వందనాలు తండ్రి. Lord, at this time we are asking your grace and your mercy to be on us, Lord. As we are listening to the word of God, Lord, speak to us, each one of us, Lord. I'm not worthy to speak, Lord, but we want you to speak and talk to your servants, Lord. ఈ రాత్రి వేళ ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ కృప కొరకు, మీ కరుణ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. నేను వృత్తిరీత్యా వాక్యం బోధించేవాడిని కాకపోయినా కానీ వాక్యం మీద శ్రద్ధ ఉన్నది, వాక్యాన్ని చదువుతూ ఉంటాను. ఈ రాత్రి వేళ వాక్యాన్ని పంచుకోవాలని ఆశ ఉన్నది. మీ కృపా సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కార్యాన్ని మీరు జరిగించండి, మీరు మాట్లాడండి. Yes, Lord, let thy name be glorified, Lord, and speak to us. And if there is anything that has to be corrected in our life, let us know through the Holy Spirit and let us correct our lives. And if there is anything that is unwanted things and whatever the corrections has to be done in our life, speak to us, Lord. Speak to us through our spirit and encourage us through your word of God, Lord. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడుతుండగా తండ్రి, మాలో ఉండకూడని లక్షణాలు ఏమైనా ఉంటే వాడిని దూరపరచండి. తద్వారా మేము సరి చేసుకొని మీకు సంతోషం కలిగించే బిడ్డలుగా ఆత్మీయంగా ముందుకు సాగడానికి మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మీ పరిశుద్ధాత్మిక స్వరాన్ని మాకు వినిపించండి. రాత్రి వేళ మీరు మాతో మాట్లాడండి ప్రభువా. At this time, I am humbling myself and also praying for Brother Ratnaraju who is translating. Commit everything into thy mighty hands. In Jesus' name we pray. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం. సహోదరు ట్రాన్స్లేట్ కూడా మీ దయకలు అసలుగా అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీరే కృప చూపించి ఈ యొక్క ధ్యానాన్ని చక్కగా ప్రభా జరిగించి మీరు మహిమనందమని, వినువారికి ఆశీర్వాదం కలిగించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Today at this time, I wanted to share a few thoughts from the book of Malachi. మలాకీ గ్రంథం నుండి This is the last book. ఈ రాత్రి వేళ మలాకీ గ్రంథం నుండి కొన్ని తలంపులు ఈ మధ్యకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. మలాకీ గ్రంథం అనగానే పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకంగా మనం ఎరుగుదుము. Yeah, the purpose,
the book of Malachi forms a bridge between the Old Testament and the New Testament. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వారధిగా ఈ యొక్క మలాకీ గ్రంథం ఉన్నట్లుగా మనమందరం కూడా ఎరిగిన సంగతే. Here we see, as we read the book of Malachi, we see the receipt of the word of God to his people, and here we see the confrontation the people with their sins and to restore their relationship with God. ప్రభు మాట్లాడుతూ ఉండగా తన ప్రజలతో వారు కూడా వాక్యాన్ని దేవుని యొక్క సంగతులను వారు విని సరి చేసుకున్న సంగతులను ఇక్కడ మనం చూస్తాం. The main purpose of this book, that God is showing them their sin, and then God wants to restore their relationship with the God. ఈ యొక్క గ్రంథములో ప్రభు వారు తన ప్రజలతో మాట్లాడి వారి పాపాన్ని వారికి బట్టబయలు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా వారి పాపాన్ని వారు ఒప్పుకొని ప్రభుతో వారు సమాధాన పడాలని, వారు రెకన్సైల్ కావాలని దేవుని యొక్క ఉద్దేశం. Yeah, here we see the book. This book is full of warnings, final warnings. So we see some people, like they give, like when people are doing wrong, we see elderly people, they're giving warning to the people. In the same way, here God is warning to the people of Israelites at the last, and then afterwards 400 years he never talked to the people of Israel. ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే, మనం చూచేది ఏమిటంటే, అనుదిన జీవితంలో కూడా పెద్దలైన వారు, బాధ్యులైన వారు మనం తప్పు చేసినప్పుడు, తొలగిపోయినప్పుడు ఎదురుగా హెచ్చరిక చేస్తారో, పరలోకపు తండ్రి కూడా తన కుమారులైన ఇశ్రాయేల్ జనాంగము వారు తప్పిపోయినప్పుడు, దారి తొలగినప్పుడు వారిని సరిచేయడానికి, చక్క చేయడానికి వారికి హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఈ హెచ్చరికలు ఇచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభం కావడానికి మరలా 400 ఏళ్ళు పట్టింది. Yeah, see the settings of this book, like Malachi, Haggai, and Zechariah, with the post-exile prophet to the Judah. మలాకీ గాని, జకరియా గాని, హగ్గయి గాని వీళ్ళందరూ కూడా చెర తదనంతరం ఉన్నటువంటి ప్రవక్తలు. వీరు చెర అయిన తర్వాత, జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలుగా వీరిని మనం తెలుసుకుని ఉంటాం. Yeah, Malachi confronted them that the neglect of the temple and the fall. He's telling like how they worship the false god, and Malachi is writing very clearly how he's writing about the confrontation with the God. ఈ యొక్క గ్రంథంలో మలాకీ ప్రవక్త రాస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగము ప్రభువుకి ఎదురుగా ప్రతికూలంగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అనుదిన జీవితంలో ప్రభువుకు వారు దూరంగా తొలగిపోతూ ఉన్నారు. ఈ సంగతులను మలాకీ చక్కగా వ్రాస్తా ఉన్నాడు. ఇందును బట్టి వారు ఎలాంటి కాని ప్రవర్తన బట్టి ప్రభు వారి ఎల్ల మరి ప్రభు కటువుగా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. I'm going to show you like 5 thoughts from this book of Malachi. It has 4 chapters and it has 55 verses, but it has this book is like a dialogue, like God is speaking, and like God is asking them a question and these people are answering. This book is all about dialogues, and then it is also called a theological debate. It's called as a theological debate, where God is asking a question and these people are answering. Sometimes they are answering it's not a good answer what they're supposed to answer to the God when God is asking a question to them. ఈ గ్రంథంలో 5 అధ్యాయాలు ఉన్నాయి, 55 వచనాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ఎక్కువ కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి. ప్రభు వారు ప్రశ్న వేస్తూ ఉంటే ఇశ్రాయేలు జనాంగము సమాధానం చెప్తా ఉన్నారు. వారు చెప్పే సమాధానాలలో లోపభూయిష్టం ఉన్నది, అయినా కానీ వారు చెప్పే సమాధానం వారు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ రీతిగా ఈ యొక్క గ్రంథం ఇది ఒక కాన్వర్జేషన్ లాగా, డైలాగ్ లాగా జరిగిపోతా ఉంటుంది. దీనిని థియలాజికల్ డిబేట్ అంటాం కదా, మతపరమైనటువంటి చర్చగా దీన్ని మనం జ్ఞాపకం చేసుకో. ప్రభు వేసే ప్రశ్నలో ప్రజలు ఇచ్చే సమాధానం. Yes. So sorry, there are 4 chapters, not 5. There are 4 chapters in the book of Malachi. 4 chapters. there 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, 5 లేవు, 4 మాత్రమే. Okay, there are 5 points which I'm going to share this time. We'll look about the 5. There are so many things which we can learn if you get the time. You at the end of this, like today, if you get the time before you go to sleep, just try to read these 4 chapters. It's really very interesting.
there's a lot of lessons, like there are a lot of corrections, and there are a lot of warnings, especially for the believers. As a Christian, how is our life on this earth? Like, how are we living? Are we pleasing God? Are we living according to what we wanted to live? ఈ గ్రంథము మలాకి గ్రంథము ధ్యానం చేయడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పేదిగా ఉన్నది, మనం హెచ్చరించేదిగా ఉన్నది, సరిచేసేదిగా ఉన్నది. ప్రభువుతో మన సంబంధం ఎలాగ ఉన్నదో అది మనకు తెలియచేసేదిగా ఉన్నది. ప్రభుతో చక్కని సంబంధం కలిగి ఉండాలని ఈ యొక్క గ్రంథం మనకు నేర్పిస్తా ఉన్నది. ఈ యొక్క గ్రంథంలో మరి 4 అధ్యాయాలు ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి, ధ్యానం చేయడానికి అంశాలు ఉన్నాయి. అయితే రాత్రి వేళ ఒక 5 అంశాలను మాత్రమే నేను మీతో పంచుకుంటాను. Okay. First one we see the first chapter and the first verses. Let's turn to book of Malachi, the first chapter and the first we'll read a few verses from here and there in the 4 chapters. We'll read few verses. So before going to this, what is the purpose, like why we are meditating this word of hope, why we are meditating this the people of Israel life? Before that, let's go to 1 Corinthians 10 chapter 10. ఈ గ్రంథాన్ని మనం 1 ధ్యానం Corinthians. చేయడానికి ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. Can somebody read 11 and 12? యా 1 కొరింథీ Read 10వ 11. యా 10వ అధ్యాయం వచనం 11, 12 నేను చదువుతా ఉన్నా. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. Yeah, here we see if you read like the Paul is writing to the Israelites about the warning for the Israelis history. Here we see how God led them 40 years in the desert, but still these people, they did not recognize how God led them, how God helped them. But for us, like these things are all example for us, and it's a warning for us. That's what he's writing here. These things happened to them as examples and were written down as a warning for us. ఆ 40 సంవత్సరాల వారి అరణ్య యాత్రలో ఇశ్రాయేల్ జనాంగానికి జరిగిన సంగతులకు రాస్తా ఉన్నాడు. ప్రభు ఏ రీతిగా వారికి మేలు చేశాడో, క్షేమం చేసి జరిగించాడో, వారు మేలు పొంది కూడా, క్షేమం పొంది కూడా ప్రభువుకు వారు విరుద్ధంగా జీవించి ఏ రీతిగా వారు విగ్రహారాధికులై, వ్యభిచారికులై వారు ప్రభువును శోధించి సణగి వారు నష్టపోయారో ఆ సంగతులు రాస్తూ, ఇవన్నీ ఎందుకు రాస్తూ ఉన్నాడు కదా. 11లో ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతముందు మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడెను. వారికి జరిగిన ఆ సంగతులు మనకు రావడానికి కారణం ఏంటంటే అందులో మనం మా పాఠాలు నేర్చుకోవాలని. Yeah, it is a warning for us that we have to learn the lessons, Yeah. ఇది మనకు గొప్ప హెచ్చరిక. మనం దీని నుండి చక్కని పాఠాలు నేర్చుకోవాలి. So today this time, our question is that, like, if you think you are standing firm, be careful that you don't fall. That is the question for us. Here is writing a warning and example for us, and also is reminding, if you think you are standing firm, be careful that you don't fall. That is the question that God is asking us at this time to each one of us who are listening to this word of God, including me. ఇజ్రాయేలుకు జరిగినటువంటి ఆ సంభవాన్ని జ్ఞాపకం చేసి మనం కూడా ప్రభువారు హెచ్చరిక ఇస్తా ఉన్నాడు, సూచన చేస్తా ఉన్నాడు. అదేమిటంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూచుకోవడం వలన అని మన ఆత్మీయ జీవితానికి జాగ్రత్త నేర్పిస్తా ఉన్నాడు, పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఈ జాగ్రత్త నాకు అవసరం, వినేవారు అందరికి కూడా అవసరమే. So let us be careful that we don't fall, and let us see how we are standing when God looks to us. Like, are we leading the life what God is expecting, or are we leading what we want for our circumstances, compromising with the worldly things, leading what we need? Let us at this time, let's examine ourselves. Let us be careful that we don't fall, that let us not go away from God. మన రక్షకుడు మనను పరిశీలన చూస్తూ ఉండగా, మన ఆత్మీయ జీవితాలను ప్రభువారు పరిశీలిస్తూ ఉండగా, పరిశోధిస్తూ ఉండగా, ప్రభువుకి ఇష్టమైన వారంగా మనం పడిపోకుండా జాగ్రత్తగా నిలవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
Okay, let us turn to the book of Malachi, first chapter, and then I'll read few verses from there. Here we see at the beginning, first chapter, it says, and the burden of the Lord, or the oracle, the word of the Lord came to Israel through Malachi. మొదటి అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఏ రీతిగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు, ద ఆరికల్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు ఇశ్రాయేలు జనాంగాన్ని దగ్గరికి ఎలాగ వచ్చిందో రాస్తా ఉన్నాడు. So in English we see it's a burden, like the burden what Lord had in their heart, the word of the burden, the word of God, the burden, the word Lord of Israel had through, he's writing to the people of Israel through the book of Malachi, the burden what God had in his heart. మలాకీ గ్రంథములో మొదటి వచనం ఉన్న మాట యెహోవా వాక్కు అనే మాట. వాక్కు అనే దానికి అర్థం ఏంటంటే యెహోవా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భారమైనటువంటి ఆలోచన, భారభరితమైన సంగతులు, ప్రభు వారు మనసులో ఉన్న భారమైన సంగతులు తన ప్రజలతో పంచుకోవాలని ప్రభు ఆరాట పడతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. So here the God is here is he, whatever God wants to say to the people of Israel, he's talking through the book of through the prophet Malachi. In those days, if God wants to talk to the people, God did not straight talk to the people. He used to talk through the prophets. He used to talk, for example, God used to talk to Moses when he was leading the people of Israel. He was talking to the leaders. Here he is talking to the people of Israel through the prophet Malachi. పాత నిబంధనలో ప్రభు వారు తన ప్రజలతో ఆయా రీతులుగా మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, ఏర్పరచుకున్నటువంటి నాయకుల ద్వారా మాట్లాడేవాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడేవాడు. ఈ గ్రంథంలో ప్రభు వారు సూటిగా తన ప్రజలతో మలాకీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. Okay, here we see in the second verses we see here I have loved you, says the Lord, but you ask how you loved us. Ikkada we see that here God is saying that I loved you, but here the people are asking in English, it's like a dialogue. God is asking a question and people are answering. Here he says, I have loved you, says the Lord, but people are asking, how did you love us? Can you read that, brother? సెకండ్ రెండవ చదువుకుందాం. రెండవ వచనం, ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్, మొదటి అధ్యాయం రెండవ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వందురు. ప్రభు చెప్పినటువంటి ఒక వాస్తవిక సత్యము, దానికి ప్రజలు వేసిన ప్రశ్న. Here we see God is asking, I loved you, says the Lord. The people could have said, okay, God, you have loved us, we are grateful to you, thank you, God. They could have acknowledged the God's love, but instead of that, they're asking God, how did you love us? How show us, how did you love? They're asking a question. Like, that's what I was thinking when I was reading this. They're like, how bold, their heart is so hardened. They're asking a question to God. They're asking God, how did you love us? ఇక్కడ మనం చూస్తే ప్రభు అంటా ఉన్నాడు కదా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ప్రభు ప్రేమను రుచి చూచిన వారు నిజమే ప్రభు అని ప్రభు చెప్పిన మాటను వారు అర్థం చేసుకునే ప్రభుకి వారు వందనాలు చెల్లించవలసిన వారు, ప్రభు మాటలకు వారు విలువ ఇవ్వాల్సిన వారు. కానీ వారు ప్రతిగా మాట్లాడుతూ ఉన్నారు, కృతజ్ఞత లేని వారుగా. మా ఎడల నీవు ఏ రీతిగా ప్రేమ చూపేవారు వారు ప్రతి ప్రశ్న వేస్తా ఉన్నారు. See, even in our life, sometimes God loved us, like we are in this stage or we are in this position, it's only because of God. God has loved us. Sometimes we forget the love of God and we think, I did it, I was able to do, I can do it. We think in that way, So sometimes we do not recognize the love of God, what he has shown us in our lives. మన అనుదిన జీవితాల్లో కూడా ప్రభు మనకు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ప్రభు ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇది నీవు నాకు ఇచ్చావు, ప్రేమించి ఇచ్చావు ప్రభు అని ప్రభుకు మనం స్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ప్రభుని కనపరచాలి. కానీ కొన్ని వేళల్లో మనం కూడా ఇశ్రాయేలు జనాంగంలో ప్రభు మీద తిరుగుబాటు చేసి అలాంటి ప్రశ్న అడిగేవారంగా ఉన్నాం. నీకు మాకు ఏమి చేసావన్న మాటలు అడిగేవారంగా ఉన్నాం. Everything is okay, we say thank you God, and we say we love you God. If something happens, little thing, we say God has forgotten us, God is not on our side, God is not loving us.
like so many times the devil brings a negative thoughts in our mind. God has made us so many big miracles, so many big things in our life. We forget that. We question God like, God, what did you do? Why did you do this? Why is this for me? Why this thing should only happen to my family? Why this is happening for me? Sometimes, so many times we reason and we ask questions to God. That's the human tendency what we have. మానవ మనస్తత్వం ఎలాంటిదంటే ప్రతికూలమైన సంభవాలు మనకు జరుగుతూ ఉంటే మనం సంతోషిస్తాం, ప్రభు వందనాలు చెల్లిస్తాం. ఏదైనా ప్రతికూలమైనటువంటి అనుకూలము కాని సంగతులు సంభవించినప్పుడు అపవాది మనం ప్రేరేపిస్తాడో, ప్రభుని మనం ప్రశ్నించే వరంగా ఉన్నాం. ఇది నాకెందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది, నా ఏళ్ళ నువ్వు ప్రేమ చూపడం లేదు అని ప్రభు మీద మనం ఏలెత్తి చూపే వరంగా ఉన్నాం. Moreover, like we can say how God has loved us means like he gave his life for us. He gave his only begotten son. Last week we all remembered Good Friday and Easter. We all remember his death and resurrection. That is the greatest love. And then he has forgiven us our sins, and he has given us a hope that we are his children. Even if we die today, we will be with him. That is the hope we have. God has chosen us and he has made us his children. So this is how God has loved us. పిల్లరా, ప్రభు ప్రేమను మన జీవితాల్లో మనం ఎలాగా అర్థం చేసుకోవాలంటే, ప్రభు మనకిచ్చినటువంటి సామాజిక స్థితిని బట్టి యొక్క ఉద్యోగము వీటి గురించి కాదు, కానీ మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభుకు మనం స్తుతులు చెల్లించాలి. మన కొరకే శిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అని శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుని, గత వారం అంతా కూడా ఆ గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ శిలువ మనం ప్రభువును ప్రేమించే ఆయన మరణించాడు. అంత మాత్రం తిరిగి లేచడం ద్వారా ప్రభువారు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. శుభప్రదమైన జీవముతో నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. కనుక ఇదంతే ప్రభు మనకు చూపినటువంటి మరి ప్రేమ. ఈ ప్రేమ ఇది అనంతమైనది. దీన్ని అర్థం చేసుకోవడం విశ్వాసుల యొక్క బాధ్యత. Like like we are here, we go to church here. Like sometimes we go to Brethren church, but to go it's very long. Like we have to go 1 hour drive. But sometimes if we go to the church here, they celebrate, they do it every Sunday as a worship, but not like what we brethren, like every Sunday we do worshiping Lord, like we remember, like we give thanks to God, like we offer a praise and thanksgiving. That's in what I realized, in my life, that is the best part, like remembering God's love, the spiritual blessing, especially not the physical blessing, the spiritual blessing, what God has done in our life. He has showed his love for us, like especially in the book of Ephesians, we see that that even though we were dead in our trespasses, but still God loved us and he gave his son, and we are already seated with Christ in heavenly place. That is the greatest blessing. That is the greatest love what God has showed us in our lives. మేము ఇక్కడ ఉంటున్న పరిస్థితిలో మాకు మందిరం చాలా దూరం. అయితే ఆరాధన నాకెంతో చాలా ఆసక్తికరమైన సంతోషకరమైన సంగతి. ప్రతి ఆదివారం పరిశుద్ధులతో కూడి ఆరాధన ప్రభుకు స్తుతులు చెల్లించి రొట్టె విచ్చుట, ఇది నాకెంతో ఆనందం, సంతోషం. ఇలాంటి అనుభవాన్ని ప్రభువారు మనకు ఎలాగిచ్చాడంటే, తాను మన కొరకే శిలువలో మరణించడం ద్వారా మనం అపరాధముల చేతను పాపం చేత చచ్చిన వారం ఉండగా తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించి ఆయనతో కూడా లేపి మన పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి మనకి ఇలాంటి భాగ్యాన్ని భూలోకంలో ఇచ్చినటువంటి ప్రభు మనకు చూపిన ఇలాంటి ప్రేమ, ప్రభు చేసిన ఈ మేలు, ఇది శాశ్వతమైనటువంటి మేలు. కానీ మనం ఎప్పుడో తాత్కాలికమైన మేళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఫిజికల్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈ స్పిరిచువల్ బెనిఫిట్స్ గురించి మనం ఆలోచన చేయము. Like one thing what I realized in my life here after coming here, I've seen so many rich people. They don't have peace. They have everything, but they don't have peace. As per my experience, what I realized here after coming here, if you have God, you have everything. Even if you are in America, you are in India, wherever, even if you are in space, that matters zero. If you have Jesus in your heart, you have everything. Brother, I want to encourage you, like even though whatever may be a situation, you be happy with whatever the situation. You be happy because our names are written. That is how the God's love we can see in our lives. సహోదరుడా, ప్రియ సహోదరుడి, సహోదరుడా, ఈ భూలోకంలో నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ, పేదరికలో ఉన్నావా, ధనికుడిగా ఉన్నావా, ఎక్కడున్నా కానీ, ఇండియాలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, ఎక్కడున్నా కానీ నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. అది నీకు సంతోషాన్ని ఇవ్వాలి. అది చాలు. మన పేర్లు పరలోకం జీవగ్రంథం ముందు లిఖించబడి ఉన్నాయి. కనుక
భూలోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన చేయక ప్రభు మనకిచ్చే రక్షణ బట్టి ఆనందించాలి. మన హృదయంలో ఆయన సింహాసనసుడు ఉన్నాడు కాబట్టి మనం ఆనందించాలి. ఎక్కడ ఉన్నా గాని ప్రభువును కలిగి ఉంట అది ఆశీర్వాదకరం. Yeah, that's what here this time. This is the question for us also. The Malachi is right. Is asking to the people of Israel, how did you love us? You know, like he's asking, but I have loved you. God is saying us, I have loved you. He loved us by sending his son, and he died for our sins. And that is how he has showed us his love for us, and he has made us as children, and he has given us all the privilege as a believers in Christ. We are so blessed to be called as the sons of. That is how the God showed us love in our lives. మనం ఆలోచన చేస్తే వారు వేసినటువంటి ఆ ప్రశ్నకు ప్రభు వారు సమాధానం చెప్పాడు. అదేమిటి, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ప్రేమించాడో తెలియచేస్తూ ఆ విషయాన్ని మన జీవితాన్ని మనం అన్వయించుకుంటే నిజమే, మనల్ని కూడా ప్రభు ప్రేమించాడు. ప్రేమించి మన కొరకై సిలువలో ఆయన క్రయధనమైపోయాడు. మన పాపాలు మన్నించడానికి ఆయన మరణించాడు, సమాజం తిరిగి లేచాడు, మన గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుకు స్తుతులు చెల్లించాలి. ప్రభుతో నిరంతరం మంచి సహవాసం కలిగి మనం ముందుకు సాగాలి. Okay, let's see the second verses. We see that we see the Malachi is bringing the two people. He is bringing Esau and Jacob, the two brothers we are seeing here. Yeah, నేను యాకోబును ప్రేమించితిని ఏశావును అనే మాట మనం చూస్తాం. So why is this the controversy? God is saying, I loved Jacob and I hate Esau. Why God is bringing two statements here? We see one side God is loving, and other side he says I hate Esau. Why is that? Why God did this? Let's see that. ఆ ప్రభు ఎందుకు ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఎలాంటి భిన్నమైనటువంటి మరి ఆ యొక్క మరి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. ఏశావు యాకోబును కన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవాకు, ఏశావును ద్వేషించి తిని అని అంటా ఉన్నాడు. So it's a very long subject. It's a theological subject. It's a long debate. Like why did God hate Esau and why did God Jacob? It's a theological debate. It's a lot of controversies there. But still, you know, like I just want to give you how God loved Jacob and how God ate. The reason for that. Why did God? Even from the birth, we see in the book of Genesis, we read that in 25 book of Genesis 25 19 to 26. Can you read, brother? Yeah. ఆది కాండము 25వ అధ్యాయంలో మనము Genesis 25 verses. Hello? Yeah, brother. Genesis chapter. Hello, brother. Can you hear me? Yeah. 25వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. Verses. Genesis 25 19 to 26. 19 to 26. Okay. Yeah, you know, like if you read 22 from ఓకే 22 నుంచి చదువుకున్నా. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరిని పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. That's for brother. Yeah. Yes. Here we see before the two brothers, they came out of the world when they was in the mother's womb. Here we see the Lord said to her, like here we see Rebecca is asking when she was pregnant, was asking God, why these two there is struggle going on inside me. Then the Lord answered in 23 verses. We see the Lord said to her, the 2 nations are in your womb, and the 2 people from within you will be separated. రిబ్కా తాను గర్భవతిగా ఉన్నప్పుడు ప్రభువును ప్రార్థనలో అడుగుతా ఉన్నది. అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం 23వ వచనం చూస్తాం. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును,
ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ప్రభువారు సమాధానం చెప్పారు. Okay, if you see Jacob's life, I think we might have heard about so many messages about the Jacob, how God changed Jacob from Jacob to Israel. It says in Bible we read so many times, I'm the God of Abraham, God of Isaac, and God of Jacob. God is saying that even though in Jacob's life there are so many failures, even though yet his name itself is a deceiver, but still God was with Jacob and how God blessed him in stage by stage. We read that. We have యాకోబు heard so many times about the story. ఆ యాకోబు జీవితాన్ని గురించి మనం అందరం కూడా పరిపూర్ణంగా ఎరిగినదే. యాకోబు అనే మాటకు అర్థమైనట మోసగాడని అని అర్థమున్న, పేరుకు తగినట్లుగానే జీవించాడు, అనేకమైన లోపాలు కలిగిన వాడు, అయినా కానీ ప్రభువారు యాకోబును ప్రేమించాడు. Yeah, even if you see like Esau, the two nations, Edom came from the Esau. Like we read this in Numbers chapter 20 Numbers 14th. Can you read Numbers 20 chapter? Yeah, Book of Numbers, సంఖ్యాకాండము chapter. 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. So Edomites came from the Esau, from this descendants of Esau. వర్స్ బ్రదర్? Yeah, 14. ఓకే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. మోషే కాదేశు నుండి ఎదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసి ఉన్నది. మా పితరులు ఐగుప్తునికి వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులు నివసించితిమి. ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమపెట్టి, మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతని పంపి ఐగుప్తులను మమ్మల్ని రప్పించి, ఇదిగో మేము నీ పొలిమేర చెవుల కాదేశ్ పట్టణంలో ఉన్నాము, మమ్మను నీ దేశంలో దాటి పోనిమ్ము, పొలముల్లో బడియాల ద్రాక్ష తోటలో బడిన వెళ్ళనిమ్ము, బావులో నీళ్లు త్రాగము, రాజమార్గం నడిచిపోదము, నీ పొలిమేరల దాటి వరకు కుడివైపునకు ఎడమవైపును తిరగకుండా పోయేదమని చెప్పాను. Here we see when they came near the Kadesh, the people of Israel are asking, like, just give us a permission to go in the land. We are not going to eat your fruits, or we are not going to drink water from the well. We are not going to do nothing. Just give us a permission to pass through a land. But they didn't give us the permission. Here is saying that is your brother Israel. He's saying that, but still he did not recognize. He did not help the people of Israel to pass through that Edom place. కనుక ఆ యొక్క అరణ్య మార్గంలో ఇశ్రాయేల్ జనాంగము కాదేశ్ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎదోము రాజు దగ్గరకు వచ్చారు. వారిని అడుగుతా ఉన్నారు, మీ దేశంలో కూడా మమ్మల్ని వెళ్ళనివ్వండి, మేము ఇశ్రాయేలము కదా, మీ మార్గంలో మేము వెళ్ళిపోతూ మేము నీళ్లు త్రాగము, పొలంలో పంటను మేము ముట్టుకొనము, మేము కేవలం నడిచిపోతామని అడుగుతా ఉంటే, ఆ ఎదోము రాజు మరి వారిని అడుగుతున్నటువంటి ఇశ్రాయేలు తనకు సహోదరులు అయినా కానీ వారిని ప్రేమించగా వారి కటుగా ప్రవర్తించి వారిని వెళ్ళనివ్వలేదు. Yeah, even we read in 21 verses, we see the Edom refused to, 21st we see Edom refused to let them go through the territory, and Israel turned away from them. 21వ వచనం చదువుకున్నాం. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో బడి పోవుటకు సెలవేయలేదు కనుక ఇశ్రాయేలు అతని ఎదురు నుండి తొలగిపోయిరి. Yeah, that's what here we see that the Edomites are from the descendants from Esau, and the Israelites from the Jacob. But they were brothers, but still they were also brothers, but the Edomites did not give them the permission to go through their land. ఎదోము వారు ఏశావు సంతతి, ఇశ్రాయేల్ ఏమో యాకోబు సంతతి. రెండు జాతుల వారు ఒకే సంతతికి చెందినా కానీ ఈ యొక్క ఎదోము వారు ఏశావు సంతతి వారు యాకోబు సంతతి ఇశ్రాయేలుకు వారు పాలుని ఇవ్వడానికి మార్గం ఇవ్వలేదు. వారి యొక్క మరి వారికి సహాయం దయచేయలేదు, వారి ప్రయాణంలో వారికి సహకరించడం కూడా లేదు. Okay, this we read in even in Hebrews. He's writing the same thing. Like, can we turn to Hebrews, book of Hebrews 12, 16 and 17? Book of Hebrews, 12th chapter.
హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనం 16 నుంచి మనం చూద్దాం. ఇదే సంగతి అక్కడ వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనం 16 నుంచి ఉన్న సంగతులను మనం చదువుదాం. 16 నుంచి. ఒక పూట కూటి జ్యేష్ఠత్వము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారిను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసమే శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకగా విసర్జింపబడని మీరు ఎరుగుదురు. See, here we see like why God ate Esau. He's writing very clearly. See, here we see he wanted to change. He was rejected. He wanted to bring about change in his mind. Though he sought the blessing with tears, but nothing happened for him. ప్రభువారు అయితే ఏశావు జీవితంలో మార్పు తీసుకురావాలని అనేక అవకాశాలు ఇచ్చాడు, కానీ ఏశావు మార్పు నొందిన వాడు కాడు. అయితే అవకాశం దాటిపోయిన తర్వాత మరి ఆశీర్వాదం కూడా ప్రభు ద్వారా కన్నీరు పెట్టుకున్నాడు, కానీ అవకాశం లేకుండా పోయింది. కనుక దేవుడు ఏశావును ద్వేషించాడు. Yeah, that's what we read in this Malachi. That's what is bringing the attention, like why God loved Jacob and why God hated Esau. Here we see that's what is remembering the people of Israel, like why God ate Esau and why God loved Jacob. మలాకీ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి, దేవుడు ఏ రీతిగా ఎందుకు ఏశావును ద్వేషించాడో, యాకోబును ప్రేమించాడో ఆ సంగతులు ఇప్పుడు మనం సంఖ్యాకాండం చదువుకున్నాం, హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం. ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది, ప్రభువారు మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రేమించాడు, ఏశావు సంతతిని ఆయన ద్వేషించాడు. Okay, let's go to the second point. There are 5 points. I don't know whether I can cover, but today let's see the second one. Then I'll close up. Yeah, brother, what is the time I should finish? What time I should finish? Perhaps you could take some 20 minutes from now. Okay, 20 minutes. Okay. 11 So 10, let's up see to the- 11:10. Oh, okay. So let's see the second one. First one we saw how God. The first question we saw how God asked them, "I loved you," but they asked him, "How did you love us?" That's the question they asked. First one we saw, and the మొదటి second one అంశం we మనం see. Let's see that. Yeah. Number, brother. Verse. What is the verse? Yeah, first the second one we see 7th verses. Yeah. 6th and 7th. మొదటి అంశమేమో మనం ధ్యానం చేశాం. నేను మిమ్మల్ని ప్రేమించానని ప్రభు చెప్తే నీవు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించావని వారు ప్రశ్న వేస్తా ఉన్నారు. ప్రభు ఏ రీతిగా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించేటప్పుడు ఇప్పుడు మనం ధ్యానం చేసాం. సంఖ్యాకాండం హెబ్రీ పత్రికలో రెండవ అంశానికి వెళ్ళిపోదాం. అది మొదటి అధ్యాయము 6వ వచనము 7వ వచనాల్లో ఉన్నాయి. షల్ ఐ రీడ్ బ్రదర్? Yeah, yes, brother. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామను నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములు కదా యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఏమి చేసి నీ నామను నిర్లక్ష్య పెట్టితే అని మీరు అందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజన బలను నీచపరచు చేతనే కదా. Yes, here we see the people, the priest here, what they're doing, they're offering the blemished one, like the crippled one, they're offering to the God. See, God is saying that you are defilling my place, and they're asking, how did we defill your place and what did we do? That's what they're asking. But God is saying, I'm not accepting your sacrifices. మొదటి అంశం అయితే సామాన్య ప్రజలకును దేవునికి మధ్య జరిగిన సంభాషణ. రెండవ అంశం అయితే యాజకులకును దేవునికి మధ్య జరిగిన సంభాషణ. ప్రభువు అంటా ఉన్నాడు కదా, నేను యజమాను కదా, మీరు నాకు దాసులు కదా, నేను యజమాని అయితే మీరు నన్ను ఘనపరచాలి కదా, కానీ మీరు నన్ను నిర్లక్ష్య పెడతా ఉన్నారు. నాకు రావాల్సిన ఘనతను మీరు ఇవ్వడం లేదు, నా భోజన బలాన్ని మీరు నిర్లక్ష్య పెడతా ఉన్నారు, అపవిత్రమైన నాకు అర్పిస్తున్నారని ప్రభు వారి మీద మరి కటువుగా మాట్లాడుతూ ఉన్నాడు. Here is saying the Lord's table is contemptible. You know, like the Lord's table has been corrupted by bringing the blind animals and the wrong sacrifice.
which is, they know that is wrong, but still they are doing that same thing. వారు ఆ యాజకులు దేవుని యొక్క బలిపీఠాన్ని అపవిత్రం చేస్తా ఉన్నారు. ఆ భోజన బల్ల మీద అర్పించకూడని వాటిని అర్పించి గుడ్డి వాటిని, కుంటి వాటిని, అపవిత్ర వాటిని అప్పగించి ప్రభువుని వారు హీనపరుస్తా ఉన్నారు. ప్రభుకు సంతోషం లేకుండా చేస్తూ ఉన్నారు. So here God is asking one more question. He's saying, try offering to your governor. Would he be pleased with you? Would you accept? Says the Lord Almighty. 8వ వచనంలో గురుడిదాన్ని తీసుకొని బలికి అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటిదాన్నైనను రోగము కదైనను అర్పించిన అది దోషము కాదా? అట్టి వాటిని అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా అని ప్రభువారు ప్రశ్నిస్తా ఉన్నాడు. నీ అధికారికి ఇలాంటివి అప్పగిస్తే నీకు దయ చూపిస్తాడా అని ప్రభువారు ఆ యాజకులను కఠినంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. See, here is asking one more question. With such offering from your heart, from your hands, will he accept you? Says the Lord Almighty. In the 9th verses we see. Here is asking the question, will you offer this with your hands? Will he accept you? That's what he's asking a question there. 9వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయన శాంతపరచుడి. మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనాను అంగీకరించిన నిస్సానికి యెహోవా అడుగుచున్నాడు. So here we see they're offering here we see the worship, what type of worship they are worshiping the God. How they the sacrifice, like when you see, ఎలాంటి ఆరాధనను పరిశుద్ధుడైన ప్రభువుకు వారు అర్పిస్తూ ఉన్నారో, కాని దానిని ఏ రీతిగా అర్పిస్తూ ఉన్నారో, ప్రభువుని వారు నీచపరుస్తున్నారో, దుఃఖపరుస్తున్నారో ఇక్కడ మనం చూడగలం. Okay, in 1 Peter 2:19 we see 1 Peter, can we all turn to the 1 Peter 2:9? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వచనాన్ని మనం చూస్తే ఎవడైనను, is it brother? 1 Peter 2:19? No, it says 2:9, sorry, 2:9. 2:9, okay. 2:9 చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాతిశను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. So here we see we are the people, those who are saved, we are believers, we are the royal priesthood, we are serving God. ఇక్కడ ఈ వచనంలో విశ్వాసులుగా ప్రభు మనకిచ్చిన ఆధిక్యత చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనం రాజులైన యాజక సమూహము. Yeah, we are priesthood. So that's what what here the priests are doing. They are offering the things that are unwanted. Even in Isaiah 1st chapter also we read that, I hate your, like, can we turn to the book of Isaiah 1:11-13, I think. Yeah, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ప్రభు అంటా ఉన్నాడు, మీరు అర్పించే అర్పణలు నాకు ప్రతికూలంగా లేవని ప్రభు ఏ రీతిగా మాట్లాడు చూద్దాం. 1:12 brother, 1:15 brother, 1:15, 1:13. Yeah, 1:13 I think. Yeah, 1:13. Can you read that? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దాని నెకను తేకుడి. అమావాస్య విశ్రాంతి దినమును మా సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామ కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. Okay, I'm just reminding these verses. It says in stop bringing the meaningless offering. That's what he's saying here in Isaiah 1st chapter 13th verses. We see stop bringing the meaningless offering. I cannot bear your evil assemblies. Like every Sunday, this is a question mark for us. Like every Sunday we go to worship God. Like how we are worshiping our God. Like are we bringing what? Are we offering the sacrifice what God is expecting from us? Or like the whole week we spend on our own, like living according whatever we want. Sunday morning we come and we worship God. Is it God accepting our sacrifices? That is a question mark for us. మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. మలాకీ గ్రంథంలో అక్కడ యాజకులు వారు అర్పించిన బలులు ప్రభువుకి సంతోషాన్ని కలిగించలా.
ఇక్కడ యెషయా గ్రంథంలో 1:13-14 కూడా ఈ యొక్క అర్పణ కూడా ప్రభుకి ఇష్టం లేవు. అయితే మనం పరీక్షించుకుందాం, విశ్వాసులుగా మనం పరీక్షించుకుందాం. మన అర్పణ ఏ రీతిగా ఉన్నది, మన ఆరాధన ఎలాగ ఉన్నది, ప్రభుకు చెల్లించే స్థుతులు ఎలాగ ఉన్నాయి, మన హృదయార్పణలో మన జిహ్వా ఫలములు ఎలాగ ఉన్నాయి, ప్రభుకు ఆనందాన్ని కలిగిస్తున్నాయా, దుఃఖాన్ని పుట్టిస్తున్నాయా, మనం పరీక్షించుకునే సమయం ఇది. So during every Sunday we go to worship God. This is a very big subject, but I'll just summarize this. See, the worshiping God, like how we are worshiping God, that is really a very meaningful question that we have to ask ourselves. We are offering a sacrifices. Is it God accepting our sacrifices? We say we offer. We say so many big words from our mouth. Like, is it we are doing the same thing what God is expecting from us? రాజులైన యాజక సమూహంగా మరి ప్రభువుకి ప్రతి ఆదివారము మరి సంఘంలో కూడి వచ్చిన ప్రభువుకు చెల్లించే స్తుతులు, ప్రభువుకు చెల్లించే ఆరాధన ప్రభువుకి ఇష్టకరంగా ఉన్నదా, ప్రభువుకు ఆనందం సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రభు మన ఆరాధన స్వీకరించాలి, ఆయన మహిమనొందాలి. See, like one thing I want to remind, like here in this world, if you are not worshiping properly, when we die, when we go to the Lord, we have to worship forever. Like how we are going to worship there when we are not properly worshiping God here in this earth? That is a question mark for us. Like when we die, when we go to the Lord, forever we'll be worshiping with Lord. So that's what is a model God is giving us, like how we have to worship, what we have to worship, why we have to worship. That is a question mark for us. Like that's what, like as we, like even we all, like we have to examine ourselves. Is it God is accepting our worship and worship? Like that's a question mark మరి for us. భూలోక యాత్రను విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. పరలోకంలో ప్రభును నిత్యమును ఆరాధించాలి. అక్కడ ప్రభును చక్కగా ఆరాధించడానికే భూలోకంలో మనకిచ్చిన సంఘంలో ఆరాధన ఇది ఒక తర్ఫీదు కేంద్రంగా ఉన్నది కనుక మన ఆరాధన మనము సరిచేసుకోవాలి. ప్రభు మెచ్చే ఆరాధనలో మనం ఇక్కడ చక్కని తర్ఫీదును పొందాలి. ప్రభువును మెచ్చే రీతి, ప్రభుని ఆనందాన్ని కలిగించే రీతిగా మనం ఆరాధన చేయాలి. మనం ఈ విషయంలో పరీక్షించుకోవాలి. So here it says, I'm not pleased with you. That's what he's saying here in 10th verses, Malachi. It says, I'm not pleased with you. My name is great. But you are not honoring me as I am. That's what he's reminding here. ఇక్కడ 10వ వచనం చెప్తా ఉన్నాడు, మరి దేవుడు వారి యొక్క ఆరాధనను చూసి ప్రభు సంతోషించడం లేదు, ఆనందించడం లేదు. ప్రభు దుఃఖకరంగా వేదనగా వారితో మాట్లాడుతా ఉన్నాడు. Here even in the 12th chapter, 12th verses also we see the Lord's table is defiled of its food. And can you read the 12th verses, brother? Yeah. అయితే యెహోవా భోజన బల్ల అపవిత్రమనయు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియో మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. యా బ్రదర్. Okay, read up to 14th verses, brother, please. ఓకే. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించున్నారని ఆయన సెలవిచ్చున్నాడు. ఇదే సైనికుడి యెహోవా వాక్కు. మరియు దోషపడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు చేస్తున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యము చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైనికుడి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి తన మందలో మగధయుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. Here we see the cursed is a man who offered defiled sacrifices to God. He's a cursed man. ఆ చెడిపోయిన దానిని ప్రభువుకు అర్పించేవాడు శాపగ్రస్తుడు అని లేఖనము తెలియజేస్తా ఉన్నది. Yeah, okay. So I'm going to end here now. So if like today, this morning, we have learned like about God's love, and then the worship what we are doing. Is it God? Are we loving God?
Are we worshiping God properly? These are the things which God is talking to the people of Israel, and He's also reminding us, like, are we loving God, and how is our worship, and how is our love towards God? ఈ మొదటి అధ్యాయంలో ఈ రోజు మనం ధ్యానం చేసే సంగతుల్లో ప్రభు మనం ఎలాగా ప్రేమిస్తున్నాడో ప్రభు మనకు తెలియచేశాడు. ఆ ప్రభు ప్రేమను మనం సారిసారిగా జ్ఞాపకం చేసుకుని ప్రతిగా ప్రభును మిక్కుటంగా మనం ప్రేమించాలి. రెండవది, ప్రభు ఆయన ఘనమైన మహారాజు, ప్రభుని మనం ఘనంగా ఆరాధించాలి. ఆ మలాకి దినములలో, యెషయా దినములలో వారు ఆరాధించిన రీతిగా మనం ఆరాధన చేయక, ప్రభు కొన్ని రీతిగా ఆయనకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించలాగున ఆయన ఆగ్రహించే పరిమళభరిత స్థుతులు ప్రభుకు చెల్లించి మనం ప్రభును గణపరచాలని, ఏంటి ఆరాధన మనం చెల్లించాలి, అలాంటి ఆరాధన గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ సంగతులు మనం ఈ మొదటి అధ్యాయంలో నేర్చుకుని ఉన్నాం. Okay, even in 1 Corinthians 11th chapter also, Paul is he writes to the Corinthians. He's reminding why people are dying, why people are getting sickness, because before we take part, we have to examine ourselves. మా మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో కూడా అక్కడ తెలియజేస్తా ఉన్నారు, ఆరాధన సరిగా చేయకపోవడం వలన, ప్రభు మెచ్చిన ఆరాధన, ప్రభు నేర్పిన ఆరాధన జరిగించకపోవడం వలన అనేకులు ఈ రీతిగా రోగ్రస్తులు అవుతూ ఉన్నారో, చనిపోతా ఉన్నారో అక్కడ వ్రాయబడినటువంటి జ్ఞాపకం చేసి 30 వచ్చిన 11:30. అందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోదుము. That's what he's saying. Cursed is the one. Like even in 1 Corinthians also we read, and here also Malachi, we read that the Malachi is giving warning to the people of Israelites. Like they are not doing what God wants to, what God is expecting from them. మలాకి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడ ఇశ్రాయేలు జనానికి ఆరాధన అది లోపభూయిష్టమైనది తెలియచేసి వారి ఆరాధన పద్ధతిని మార్చుకోమని వారికి తెలియచేస్తున్న సంగతిని మనం ఇప్పుడే ధ్యానం చేశాం. Okay, may God help us to love Him and to worship Him. So at this time, my prayers, and we all as a believers, let us examine ourselves. How is our worship and how we are worshiping God? May God bless this small exhortation. కనుక ఈ యొక్క చిన్న ధ్యానాన్ని ప్రభు దీవించును గాక. ప్రభుని ప్రేమించుట మనం నేర్చుకుందాం, ప్రభు ప్రేమను అర్థం చేసుకుందాం, ప్రభుని ఆరాధించడం నేర్చుకుందాం, సరైన ఆరాధకులుగా మనం కొనసాగిపోదాం. ఆ రీతిగా ముందుకు సాగడానికి ఈ చిన్న ధ్యానము పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన దీవించును గాక. Thank you, brother. Thank you so much. Okay, thank you so much, brother Christopher. Nice thoughts, deep thoughts. Yeah. Thank you, brother. Brother Rajpal garu. అన్న, Yeah. ప్రభునందు ప్రియులారా, దేవుడు చక్కని విషయాలు మలాకి గ్రంథం నుండి చలాకీగా మాట్లాడారు అన్న. Brother Christopher, he spoke with the strength of the Holy Spirit, and we could understand the spiritual thoughts from the first chapter of Malachi. అంటే ఆది కాండం నుండి మలాకి వరకు కూడా మాట్లాడినట్లే సందేశాలు. It does mean to say that he covered all the books of the Old Testament from Genesis to Malachi. ఎందుకంటే ఆది కాండం నుండి మలాకి వరకు కూడా దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవునికి ప్రార్థిస్తూ, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ, ఆ దేవుణ్ణి మహిమపరచాలనేదే ఈ బైబిల్ యొక్క సారాంశం. The essence of the Bible is that we have to know the love of God, the purity of God, the worship of God. We have to know how to live for the God, all these things. This is the essence of the whole Bible. నిజమే, ఆది కాండము నుండి ఆయన కార్యాలు జరిగిస్తూ వస్తూ మలాకీకి వచ్చేసరికి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. యెహోవా నిన్ను అడుగుచున్నాడు, యెహోవా నిన్ను అడుగుచున్నాడు, యెహోవా నిన్ను అడుగుచున్నాడని ఎన్నిసార్లు వ్రాయబడిందో చూడండి మలాకి. From Genesis to Malachi, God has been dealt with many topics, but in the last book of this Old Testament, in Malachi, God is putting lot of interrogative statements. Okay, he is putting questions. He is asking, why is this, why is this, why is this? నిజమే ప్రియులారా, దేవుడు అడిగి అడిగి అడిగి
రేపు వారున్న దానిని బట్టి రేపు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. So God puts questions for us in order to take away the defect that we have. If you don't delete the defects one day, in the presence of the Lord, we will have to put a shamed face and we will lose the benefits also. Okay. దేవుని వాక్యంలో వారు చేసిన పనులేమిటో ప్రభువు స్పష్టంగా వారిని అడిగినట్లు చూస్తాం. God questioned about their deeds, what type of deeds they did in front of God, for the God. He put lot of questions about them. వారు ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అని అడుగుతున్నారు. In which way have we neglected your name? That was their question. అంతేకాకుండా ఆయనను ఆయాస పెట్టి దేని చేత నిన్ను ఆయాస పెట్టామని వాళ్ళు అడుగుతున్నారు. In which way we have vexed you? So they are putting this second question. అంతేకాకుండా మేము దేని విషయంలో మేము దొంగిలించితిమి అని కూడా వారు అడుగుతున్నారు. In which way have we robbed you? That was their third question. గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితిమని వారు అడుగుతున్నారు. They spoke the words of proudness. Even then they say that what sort of proud word that we have spoken against you? They are questioning like that. దాదాపుగా 7 సార్లు వారు ఆయన్ని అడుగుచున్నట్లుగా చూస్తాం. 7 ways we can see those Israelites asking God. చాలా సంగతులు మనము ధ్యానం చేయాలి, కానీ సమయాన్ని బట్టి ఎక్కువగా చెప్పలేకపోయాము. So this is the late night, but this profitable book, we can learn many spiritual truths from this Malachi. It's a book worthy to be read personally also. As the time is late night, I am not explaining further. Yeah. ఆయన అడగవలసిన వాటిని ఆయన అడుగుతా ఉంటే ఆయన అడగవలసిన వాటిని ఆయన అడిగారు వాళ్ళు. So God, because of his authority, he was questioning them. But these people, instead of giving answers to them, they were giving counter questions to him. సరే ప్రియులారా, ఈ సంగతులన్నీ ఇప్పుడు మనము విరిటే సమయం సరిపోదు గనుక అసలు దేవుడు మానవుని నుండి ఆయన ఏమడుగుచున్నాడో ఒక్క మాట చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. So let us read from the book of Micah chapter 6. Let us see what is God expecting from us. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. Yeah, chapter 6 verse 8. Oh man, what is worthy? I want to teach you. Yeah. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. So this is what God wants or expects from us. We have to walk in the way of justice. We have to show compassion. We have to live the life of humility, and we have to honor God in everything. చూడండి, ఆయన అడిగేదేమిటో వాళ్ళు అడిగేదేమిటో మనము మలాకీలో ఆలోచన చేశాం. So here we see God is asking worthy things, useful things, profitable things from us. But whereas there those Israelites were asking unprofitable things to God. ఏదైనా దేవుడు ఉత్తమమైన వాటినే ఎరిగి ఆయన అడిగి వారిని ఆదుకునేవాడుగా ఉన్నాడు. God is such a God that he gives us what is required, what is needed for us, and he will help us to lead a worthy life for him. ఒకటి న్యాయముగా నడుచుకోవాలని అడుగుచున్నాడు. Our walk should be based on justice. 2 కనికరమును ప్రేమించమని We అడుగుచున్నాడు. have to love compassion. 3 దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించవలనని అడుగుచున్నాడు. We have to behave in such a way with a heart of humility. ఇంతే కదా
యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే అడిగాడు, ఇంకేమీ అడగటంలే. This quantum of little amount God is asking, not more, not much. This little thing God is asking of us. ఆయన అడిగిందొకటి, వాళ్ళు అడిగిందొకటి. God is asking worthy things, but the questions asked by those people, Israelites, they are meaningless. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా అర్థం కాకుండా ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతా ఉంటాం. In our everyday life also, we ask, we pray God without knowing what we are asking. స్తుతించడానికి బదులు ప్రార్థించడానికి బదులు స్తుతించడాలు జరుగుతా ఉన్నాయి. Instead of worshiping God, at the place of worship, we pray God. We interchange. నేను 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నా, ప్రభు అడిగినట్లే. I am going to ask 3 questions, just like God asked those people of the days of Malachi. 1, 1. దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? How many times did David pray to God, kneel down before God? How many times? నాకు వేళ్ళు చూపించండి. 7. నాకు వేళ్ళు చూపించండి. Answer should not be audible, that may be visible. Okay. ఓకే. చాలా మంది 7 సార్లు ప్రార్థన చేశాడని చూపిస్తా ఉన్నారు. I see many fingers raising 7, saying that David prayed God for 7 times each day. ఓకే. దావీదు దినానికి ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించాడు? How many times did David worship God? ఇప్పుడు కొంతమంది 7 సార్లు చూపిస్తున్నారు. Again, same number is appearing on the screen. ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, దావీదు దినానికి ఎన్నిసార్లు ధ్యానించాడు? How many times did David meditate upon the word of God? ఏమీ చెప్పడం లేదు. శేఖరన్న గారు 3 అని చెప్తున్నారు, రాజు 5 అని చెప్తున్నాడు. ఇలా సరే, అంటే ఈ విషయంలోనే మనకి క్లారిటీ లేకపోతే ఇంకా ఆయన అడిగినవన్నీ ఎక్కడ క్లారిటీ వస్తుందా అని అనిపించింది నాకు. So for clarity, I have asked, we must have the clarity of thought in our study. 119వ కీర్తన 164లో మనము చదివినట్లయితే 119, 164. Psalm 119. దినానికి 7 మారులు దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించలేదు. There we see David's statement that he worshipped God for 7 times each day. ఎన్నిసార్లు అండి స్తుతించింది? 7 times. 7 సార్లు స్తుతించాడు. మీరు స్తుతిని ప్రార్థనగా మార్చేస్తే ఎట్లా చెప్పండి? Prayer is different and worship is different and thanksgiving is also different. ఆయన అడిగింది తక్కువ, పొందుకున్నది ఎక్కువ, అందుకే చెల్లించింది స్తుతి ఎక్కువ. David asked for a little, God gave him more. That's why David's heart was filled, overflowing with thanksgiving and worshiping God. ప్రార్థించింది 3 సార్లు అని చెప్పారు. ఎప్పుడెప్పుడో చెప్పాడు. కీర్తన 55:17. In Psalm 55 verse 17, there we can say the statement saying that David prayed God for 3 times each day. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఆయనకు మొర్ర పెట్టుకొందును అని అన్నాడు. In the morning, in the afternoon, in the evening, he used to pray God. అదే చరణంలో ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును అన్నాడు. ధ్యానం కూడా 3 సార్లే, మొర్ర 3 సార్లే, కానీ స్తుతి మాత్రం 7 సార్లు. In the same verse of chapter Psalm 55:17, therein we can see David meditated upon God for 3 times. ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు.
This much is God is asking you. ప్రియులారా, సంగతులను స్పష్టంగా ఆలోచన చేసినప్పుడు దేవాది దేవుడు మనందరితో ఆయన బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. When we have the zeal and eagerness to learn the word of God, definitely he will ప్రార్థన చేసుకుందాం. let us చక్కని pray. విషయాలు మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. Let us pray. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Glorious Father, we thank you for this wonderful evening. మా జీవితాల్లో మీరు అడిగేదేదో మేము ఎరిగి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయము చేయండి. Whatever things you ask us in our life, help us to do those things and live like that for your glory. మా పట్ల, మా జీవితాల పట్ల మీకున్నటువంటి ప్రణాళిక గొప్పది గనుక ఆ ప్రణాళిక మేము ఎరిగి మీకు మహిమకరంగా జీవిస్తూ మిమ్మును ప్రశ్నించకుండా మీ ప్రశ్నకు జవాబులు మేము ఇచ్చేవారముగా, మా ప్రశ్నలకు పరిష్కారాలు మేము పొందేవారిగా సిద్ధం చేయమని కోరుచు. Help us, Father, to understand your plans in our lives and let us live life like that. At the same time, whatever questions you ask, help us to give proper answers. At the same time, whatever questions we have, let us have the humility to ask at your feet so that we'll get answers for our questions. వాక్యము ద్వారా Yeah. ఓకే, కంటిన్యూ. So like that, help us, Father, to live as children of pleasing you. వాక్యము ద్వారా ప్రతివారు మేలు పొందారని నమ్మి మిమ్మును స్తుతించుచు. We believe that today's message has brought a lot of profitability in the hearts of the Zoom family today. యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. In the most precious name of Lord Jesus Christ, we ask. Amen.